ఏన్షియంట్ భారత్ కి అడ్వాన్స్డ్ ఆస్ట్రానమీ తెలుసా? మన యాన్సిస్టర్స్ స్పేస్ ని వేల సంవత్సరాల ముందే అర్థం చేసుకున్నారా? ఇది కోఇన్సిడెన్స్ కాదు. మన టెంపుల్స్ టెక్స్ట్ లో షాకింగ్ క్లూస్ ఉన్నాయి. నక్షత్ర యాక్యురసీ. మన స్టార్ సిస్టమ్ లో 27 నక్షత్రాలు ఉన్నాయి. ఇవి స్కైని 27 స్టార్ డివిజన్స్ గా డివైడ్ చేస్తాయి. సర్ప్రైజింగ్ ఏంటి అంటే ఇవి రియల్ స్టార్ పొజిషన్స్ కి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందే మన యాన్సిస్టర్స్ స్కైని అబ్జర్వ్ చేసి యాక్యురేట్ గా స్టార్స్ ని మ్యాప్ చేసి క్రియేట్ చేశారు. అందుకే మన క్యాలెండర్లో 27 నక్షత్రాల సిస్టమ్ని మనం ఇప్పటికీ యూజ్ చేస్తున్నాం. దీనిని మన పూర్వీకులు సూర్యుడికి 27 భార్యలు అనే కథ రూపంలో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. సూర్య సిద్ధాంతం. మన ఇండియన్ ఆస్ట్రానమీలో సూర్య సిద్ధాంతం అనే గ్రంథం అత్యంత ముఖ్యమైనది. ఈ టెక్స్ట్లో ప్లానెట్ మూవ్మెంట్స్, టైం క్యాలిక్యులేషన్, సెలెస్టియల్ మ్యాథమెటిక్స్ అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మోడర్న్ సైన్స్ కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చాలా యాక్యురేట్గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసింది. అండ్ ఎక్లిప్స్ ప్రెడిక్షన్. దిస్ ఈస్ ఈవెన్ మోర్ సర్ప్రైజింగ్. మోడర్న్ సైంటిస్టులు కూడా ఎక్లిప్సెస్ ప్రెడిక్ట్ చేయడానికి కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేస్తారు. కానీ మన ఏన్షియంట్ స్కాలర్స్ సన్ అండ్ మూన్ మూవ్మెంట్స్ ఫార్ములాస్ యూజ్ చేసి సోలార్ అండ్ లూనర్ ఎక్లిప్స్ ని కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేశారు. ఈవెన్ ఇప్పటికీ కూడా మన పండితులు ఒకే రూమ్ లో కూర్చుని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వేస్తూ ఎక్లిప్సెస్ యాక్యురేట్ గా ప్రెడిక్ట్ చేయగలరు.